క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఇదేంటి పాస్టర్ గారు పొద్దునే మరణం గురించి మాట్లాడతారు అని ఒకవేళ అనుకునే వారికి ఒక విషయం, ఇట్లాంటి సెంటిమెంటులు ఉన్నంత కాలము మనకెప్పుడు ప్రభు అర్థం కారు. హృదయపూర్వకంగా మనం ఆయన్ని ఆరాధించలేము. ఆయన కోరుకున్న రీతిలో మనం ఆరాధించలేము. మరణానికి భయపడి మరణం అనే మాట వింటేనే అదొకలాంటి ఆందోళనకు గురయ్యే వారికి ప్రభు వాక్యం ఎప్పుడు అర్థం కాదు. నేను ఇక్కడ మరణం గురించి మాట్లాడటం లేదు. అయినా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ప్రభుకి ఏది సంతోషమో ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. ఒక దుష్టుడు పాపములో ఉండి చనిపోవటం దేవునికి అస్సలు బాధ ఉండదు, అసలు సంతోషం ఉండదు. బాధ కాదు, అస్సలు సంతోషం ఉండదు. దుష్టుడు అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి శత్రువు అని అనుకుంటాం కదా. దుష్టుడు అండి వాడు అంటాం. మామూలుగా వాడు చచ్చిపోతే మనసులో మనకు ఒకలాంటి ప్రశాంతత కలిగి అమ్మయ్య చచ్చాడని. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే దుష్టుని సహితం ప్రేమించే దేవుడు అని మనకు అర్థమవుతుంది. ఆ దుష్టుడు అట్లా చనిపోవటం అన్నది దేవునికి ఎంతమాత్రం సంతోషం కలగదంట. దేవునికి సంతోషం ఏంటంటే ఆ దుష్టుడు కూడా బ్రతకాలి, ఆ దుష్టుడు కూడా ఉండాలి. కానీ ఎలా ఉండాలి? తన ప్రవర్తనను దిద్దుకొని, తన ప్రవర్తనను సరిచేసుకుంటే దుష్టుని సహితము ప్రేమించగలిగిన దేవుడు అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రియమైన వారలారా, దేవునికి నిజముగా సంతోషాన్ని కలిగించేది, పరలోకములో దేవదూతలకు సంతోషాన్ని ఇచ్చేది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వైవము లేచి నిలబడి సంతోషించే సందర్భం ఏంటంటే ఒక పాపి ప్రభు వైపుకు తిరగటం, తన ప్రవర్తన దిద్దుకొని ప్రభు మార్గాన్ని అనుసరించటం. ఒక పాపి రక్షణ పొందినప్పుడు పరలోకంలో ఒక గొప్ప విందు జరిగిందని వాక్యం గమనిస్తున్నాం. దేవునికి సంతోషాన్ని ఇచ్చేది ఏంటంటే తప్పిపోయిన గొర్రె తిరిగి రావటం, తప్పిపోయిన తన కుమారుడు తిరిగి రావటం. ఏం చేశాడండి తండ్రి? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడని దూరంగానే చూచి పరిగెత్తుకుంటూ వెళ్ళి మీద పడి ముద్దు పెట్టుకుని ఇంటికి తీడుకుని వెళ్ళి చెప్పులు కొత్తవి, కొత్త బట్టలు ధరింపచేసి ఒక ఉంగరం తొడిగి పొటేలును లేకపోతే దూడను లేకపోతే ఒక పశువుని వధ చేసి ఒక గొప్ప విందు చేశాడు. తప్పిపోయిన వాడు తిరిగి ఆయన వద్దకు రావటానికన్నా మించిన సంతోషం ప్రభువుకి లేదట. భక్తులందరూ ఆయన్ని స్తుతిస్తున్నా ఆ ఒక్కడు ఆయన మాట వింటాం ఆయనకి ఎంతో సంతోషం. నాన్నకి అమ్మకో నాన్నకో పిల్లలు ఒక 5, 6 ఉంటే ఆయన్ని ప్రేమించే పిల్లల కన్నా ఆయన్ని ద్వేషించే పిల్లాడంటేనే నాన్నకి ఎక్కువ ఇష్టం. కావాలంటే చూసుకోండి. తనను ప్రేమించే పిల్లల కన్నా నాన్నను ప్రేమించే పిల్లల కన్నా నాన్నకు నానంటే ఇష్టం లేని బిడ్డ అంటేనే ఎక్కువ ప్రేమ. వాడు ఎప్పుడు వస్తాడా, వాడు ఎప్పుడు తిరుగుతాడా అని ఎదురు చూస్తుంటారు. వీళ్ళందరూ ఉన్నా ఎటు కూడా వీళ్ళు ఉంటారులే అన్నదేమో. అందుకే కాన్సన్ట్రేషన్ అంతా వాడి మీదే ఉంటుంది. ఇవాళ దేవుని యొక్క కాన్సన్ట్రేషన్ కూడా నీ మీద ఉంది, నా మీద ఉంది. దేనికి?
ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పటికన్నా మన ప్రవర్తన మానుకొని ఆయన వైపు తిరిగి బ్రతకాలన్నదే ఆయన కోరిక, ఆయన సంతోషం. చెడిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అది ఆయనకు బాధ కలిగిస్తది, దుఃఖాన్ని కలిగిస్తది. అందులో చెడిపోయి చనిపోతే అసలు అంతకన్నా దుఃఖం ఆయనకి ఇంకోటి ఉండదు. అందుకే ఆయనకు సంతోషం ఇచ్చేదేంటంటే, అట్లాంటి దుష్టుడు ప్రభువు వైపు తిరిగి తన హృదయాన్ని దిద్దుకొని ప్రభువు వైపు తిరగగలిగితే అదే ఆయనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది అని వాక్యం చెప్తుంది. మరి నువ్వు సంతోషపెడుతున్నావా దేవుడిని? నువ్వు గుడికి రావటం సంతోషమే. నువ్వు ప్రార్థన చేయటం సంతోషం. నువ్వు వాక్యం వినటం సంతోషం ఆయనకి. నువ్వు కళ్ళు మూసుకొని ప్రభువా అని అనటం కూడా సంతోషం. నువ్వు తిరిగి రావటం ఆయనకు సంతోషాన్ని ఇస్తుంది. తన యందు విశ్వాసం ఉంచు వారి పట్ల ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవి. తను ప్రేమించే వారికి, తను తిరిగి వచ్చే వారికి ఆయన దాచి ఉంచే మేలు కూడా ఎంతో గొప్పవి. ఆ విషయాన్ని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను, సహాయాన్ని దయచేయగలరని మనం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.